ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది, 54 కోట్ల కుంభకోణం జరిగింది. ఎట్లా చేసైనా సరే కేటీఆర్ని జైలుకు పంపిస్తాం, గవర్నర్ గారు కూడా విచారణ జరిపించమని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏసీబీ వాళ్ళు కూడా విచారణకు డేట్ ఫిక్స్ చేశారు. కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు. డే 1 నుంచి చూస్తున్నామండి. మీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి డే 1 నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలను, ముఖ్య నాయకులను, కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, ఎందుకంటే గతంలో మా పార్టీలో ఉన్నటువంటి కవిత గారిని కూడా ఇదే వేధింపులు. ఏదో చిన్న విషయాన్ని దొరకబట్టి వీళ్ళని బదనాం చేసేయాలి, వీళ్ళని జైల్లో పాలు చేయాలని చెప్పేసి డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజాసేవ లేదు ఇక్కడ, ప్రజాపాలన లేదు ఇక్కడ. దౌర్జన్యాలు చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈడీ అని పోలీస్ అని చెప్పి ఇవన్నీ రైడ్లు చేయించుకుంటూ వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారో తప్ప ఈరోజు ఈ ఫామ్లా కేసు అని అదని. ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారిని చూశారు, ఈసీ వాళ్ళు రమ్మని చెప్పారు, ఏసీబీ వాళ్ళు రమ్మని చెప్పారు, హరీష్ రావు గారు వచ్చారు కదా, నాయకులు అంతా పోయి నిష్పక్షపాతంగా పోయి తెల్లంగా వాళ్ళకి కావాల్సిన ఆధారాలన్నీ ఇచ్చడం రావడం జరిగింది. కేటీఆర్ గారు కూడా 100 సార్లు చెప్పిండ్రు, ఇది చిన్న కేసు, ఇది ఫాల్తు కేసు, ఇది తుక్లక్ కేసు, 100 స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. అయినా కూడా ఇప్పుడు మన కళ్ళ కట్టినట్టుగా మాకు అర్థమయ్యేది ఏంటంటే ఎలక్షన్ కావాలి, స్థానిక సంస్థాగత ఎన్నికలకు వీళ్ళు పోయే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకనంటే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది, రైతులలో వ్యతిరేకత ఏర్పడింది, వాళ్ళు ఏం పాలన చేయలేదు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ సంచులు వాళ్ళ కోటలు నింపుకోవడానికే పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి జనాలలో బీఆర్ఎస్ పార్టీ విలువ తెలిసింది. ఈ యూరియా విషయంలో కావచ్చు, ఈ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, మిగతా సమస్యల విషయంలో కావచ్చు, ఈ బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు రేవంత్ గారి పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది, ప్రజలు, రైతులు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెరతెల్లం అయిపోయింది. నిరుద్యోగులు కూడా మన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా వ్యక్తిగతంగా ప్రచారానికి దిగినంటే అర్థం. ఈ 2 నెలలలో నిరుద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆదరణ చూపలేదు, భరోసాను ఇవ్వదు. కేటీఆర్ని అరెస్ట్ చేసి ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 కథలు ఇవన్నీ కూడా ఎవరు నమ్మకుండా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు స్థానిక ఎన్నికల్లో పోదామని చెప్పే మళ్ళీ కేటీఆర్ గారి పైన ఒక వ్యూహం పన్నాగం చేసి డైవర్షన్ పాలిటిక్స్ బాగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కానించి కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి కేటీఆర్ గారిని జైలుకు పంపిస్తాం, లేకుంటే ఇందులో ఉన్నటువంటి వీళ్ళతో దొంగలు ఏదో క్రియేట్ చేసి చూపెడదామని చేయబోతున్నారు. కానీ ఇదంతా తప్పు. ఈ బీజేపీ, కాంగ్రెస్ ఈ డ్రామాలు జైలుకే పోతే ఎలా ఉండబోతుంది? డ్రామాలని ప్రజలు ఎండగడతాం. ఖచ్చితంగా కేటీఆర్ గారిని కాదు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరిని కూడా టచ్ చేసినా కూడా ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది, అల్లకల్లోలం అవుతుంది. మరొక తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మరొక ఉద్యమం ఎందుకనంటే కేటీఆర్ గారు 100 సార్లు చెప్పినా, బహిర్గత ప్రచారాలు చేసినా, ఏదో కల్లిబుల్లి కేసులు పెట్టి దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి జైలు పంపిస్తాం, తరలిస్తామని చెప్పేసి కేటీఆర్ గారి పైన చేస్తున్నటువంటి కుట్రలను తిప్పి కొడతారు. ఖచ్చితంగా యువత మేల్కొని ఉంది, విద్యార్థి లోకం మేల్కొని ఉంది, మా మేధావి వర్గం కూడా మేల్కొని ఉంది. ప్రతి ఒక్కరం దీన్ని తిప్పి కొడతాం. ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో కూడా దీన్నే ఇక్కడి నుంచే, ఈ కేసు నుంచే మొదలుపెట్టి వీళ్ళకి చెంపబెట్టులాగా రానున్న రోజులలో కూడా ప్రజల తరఫున ఉండి మేము ఒక రిజల్ట్ అనేది చూపెడతామని చెప్పి హెచ్చరిస్తాం.